హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ముందుగా అయితే అందరికీ హ్యాపీ 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 వినాయక చవితి. సో మన గణేష్ చతుర్థి వచ్చింది అని అంటే బోల్డ్ అని సెలబ్రేషన్స్, బోల్డ్ అని పూజలు అనమాట. సో అందుకని చెప్పేసి మేము ఎలాగో చేసుకోకూడదు కదా ఈ సంవత్సరము. అందుకే ఖైరతాబాద్ వినాయకుడిని చూద్దామని చెప్పేసి మేమైతే ఇలా స్టార్ట్ అయిపోయామండి. సో వెళ్ళిన తర్వాత అక్కడ చిన్న చిన్నగా క్రౌడ్ అనేది పెరుగుతూ వస్తుందన్నమాట. సో అక్కడ కావాల్సిన పూజకు కావాల్సిన సామాన్లన్నీ కూడా అక్కడ అమ్ముతూ ఉన్నారు. సో అవన్నీ కూడా చూసుకుంటూ మేము ముందరకు వస్తూ ఉంటే అక్కడ క్యూ లైన్స్ పెట్టారనమాట. ఇలాగ ఎంట్రన్స్ పెట్టి క్యూ లైన్స్ పెట్టారు. సో ఆ క్యూలో అయితే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకొని వద్దాము అని చెప్పి వెళ్ళాము. వెళ్ళే దారిలో అయితే అవతల సైడ్ అనమాట, ఇటు వెళ్ళే వాళ్ళకి ఇలా పెట్టారు క్యూ అనేది. సో దర్శనం చేసుకున్న వాళ్ళకి, వచ్చే వాళ్ళకి కూడా అక్కడ లడ్డు అనేది కూడా ఇస్తున్నారనమాట. సో ఈ లడ్డు అనేది కూడా ప్రతి ఒక్కరికి మోతిచూరు లడ్డు అనేది కూడా ఇస్తున్నారు. బట్ మేము వచ్చేటప్పటికి మాత్రము అయిపోయిందండి. సో ఇలా మొత్తం కూడా మేము ముందరికైతే వెళ్ళిపోయి ఇలా అయితే దర్శనం అయితే చేసేసుకున్నాము. మాకైతే సూపర్గా దర్శనం అయితే జరిగిందండి. మాకైతే చాలా హ్యాపీగా కూడా అనిపించింది. సో ఎంతమంది మీలో ఖైరతాబాద్కి వెళ్ళారో నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నాకైతే మాత్రం ఫుల్ ఎగ్జైటింగ్గా ఉండింది. ఫైనల్లీ మేము ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరకు వచ్చేసామండి. ఇంకో ఇక్కడ చూస్తున్నట్లయితే మీకు 70 ఫీట్స్ అనమాట. 70 అడుగుల ఖైరతాబాద్ గణేష్. ఫైనల్గా అయితే ఖైరతాబాద్ వినాయకుడిని అయితే మేము దర్శనం చేసుకొని అయితే వచ్చేసామండి. ఇలా వచ్చిన తర్వాత కొంచెం ముందరకు వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం కూడా ఇలాగ లడ్డు, స్వీట్స్ ఇవన్నీ కూడా షాప్స్ అనేటివి పెట్టేసేసి లడ్డు ఒకటి చిన్నది వచ్చి 10 రూపాయలకి అట్లా అమ్ముతున్నారనమాట. ఇందాక చూసినట్లయితే మనకు అక్కడ లడ్డూస్ పంచుతున్నారు కదా. సో అలాగా ఇక్కడ చూసారా, ఇక్కడ అన్ని లడ్డూస్ పెట్టేసి ఇవి అమ్ముతున్నారనమాట. నెక్స్ట్ మేము రిటర్న్ అయిన తర్వాత మళ్ళీ ఖైరతాబాద్ వినాయకుడిని ఇలా చూసుకొని దర్శించుకొని మళ్ళీ మేము రిటర్న్ అయిపోయామన్నమాట. సో మేము వచ్చేసరికి లడ్డు అనేది మిస్ అయిపోయింది. సో అయిపోయాయి అనమాట, అందుకని మేము తీసుకోలేకపోయామండి. సో మాకైతే పూజ కానీ అసలు వినాయకుడు కనిపించడం కానీ చాలా బాగా జరిగింది. మేము రిటర్న్ అయి వస్తూ ఉన్నామా, మేము వచ్చేటప్పుడు మాత్రము వెళ్ళే వాళ్ళు చాలా క్రౌడ్ అనేది పెరిగిపోయిందండి. సో ఈ క్రౌడ్ అంతా తప్పించుకొని మేమైతే వచ్చేసాము.